ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, 119వ కీర్తన 19వ అధ్యాయంలో నీ న్యాయనిధులు అంటే నీ దైవ దర్శనాలు ఏమైనా సరే నాకు మరుగు చేయదు ప్రభు అని అంటున్నాడు. ఏమిటి దేవుడు నిధులు, ఆయన దర్శనాలు, ఆయన ఆజ్ఞలు ఎందుకు మరుగు చేయొద్దని దేవుడిని అడుగుతున్నాడు అని అంటే, ఆయన ఆజ్ఞలు మనం ఏది కాడ ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ ఆజ్ఞలు నాకు తెలియపరుస్తాయి అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను మనం తెలియపరచుకోకుండా ఆయన ఆజ్ఞలు మరుగైండి అనుకో, సత్యం మనకు తెలియదు, న్యాయం మనకు తెలియదు, నీతి మార్గములో ఎలా బతకాలో కాడ మనక తక్కువ తెలిసింది. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఆయన సమస్తము మనల్ని కాపాడే దేవుడు. అంత మాత్రమే కాక ప్రతి విషయంలో కూడా ఆయన ఆదరిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. భక్తుడు చెబుతున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలు నాకు తెలియపరుచు, మరుగు చేయొద్దయ్యా అని బతిలాడుకుంటున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడికి ఆజ్ఞ ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటనంటే నువ్వు సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి మనం జీవించటం. దేవుడికి స్తోత్రం. నమ్మకం కలిగి మనం జీవించటం. ఈ నమ్మకంగా ప్రభు సన్నిధికి మనం వస్తూ మనకు ఉన్న దాంట్లో దేవుడికి ఇస్తూ ఆ నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం నుంచి ఉన్న ధనాన్ని మన మీద కొమ్మరేస్తా ఉంటాడు. హల్లెలూయా. సమృద్ధిని నడిపిస్తాడు. ఎలాంటి సమృద్ధినంటే ప్రజలందరి కాడ ఆశ్చర్యపోయే సమృద్ధి. మనుషులు నిన్ను చూసి అసహించుకున్నంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మనిషి ఇంతగా దీవించబడుతుంది, ఓర్చుకోలేరు, తట్టుకోలేనంత స్థితి దేవుడు నీకు కలగజేస్తాడు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దివ్యోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వాక్యం కాడ మనం చూస్తే దేవుడు ఒక ఆశీర్వాదం గురించి, దేవుడు ఒక ప్రణాళిక గురించి మనం చక్కగా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. దివ్యోపదేశకాండం 5వ అధ్యాయము దయచేసి 10వ వచనం నుంచి చదవండి. అమ్మ కొంచెం మైక్లో చదవరా. నన్ను ప్రేమించి 5:10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒకసారి గమనించండి చాలు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎన్ని తరముల వరకు నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొని, ఇక్కడ ఆజ్ఞల మరుగు చేయొద్దని బతిలాడుకుంటున్నాడు భక్తుడు. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు ప్రభువా, తెలియపరుసయ్యా, కష్టమైనా సరే నీ ఆజ్ఞలో నేను నడవాలి. ఎందుకు ఆయన ఆజ్ఞలు బయలుపరచమంటున్నాడు, నీ ఆజ్ఞలు నాకు తెలియపరచమంటున్నాడు అని ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అంటే ఈ దివ్యోపదేశకాండం 5-10 అధ్యాయాలు ఈ మాటలు ఏమనంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొన్నప్పుడు 1000 తరముల వరకు నేను దీవిస్తా. దేవుడికి స్తోత్రం. దేవుని ఉట్టినే వచ్చిద్దా? చూడండి ఎన్ని తరాలు, 1000 తరాలు. ఆ దీవెన మీకు కావాలి, ఆశీర్వాదం నీకు కావాలి, దేవుడు కృపని, సమృద్ధైన ఉన్నతమైన కృపను నువ్వు పొందుకోవాలి. ప్రేమైన దేవుడు బిడ్డ, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను నువ్వు లోపడి ఆయన ఆజ్ఞను నువ్వు గైకొన్నట్లయితే 1000 తరాలు, ఒక తరం కాదు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా ప్రతి సంతానానికి దేవుడు సమృద్ధిని కలగజేస్తామంటాడు. అందుకే మన పూర్వం పెద్దలు అంటారు కదా, తరతరాల నుంచి వాళ్ళు ఉండవాళ్ళేనండి, వాళ్ళు లేనివాళ్ళేం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వాళ్ళ నాన్నగారు ఆయన ఉండవాడేనండి. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండవాడేనండి. పని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పేదోడంటే లేదు, ఆ తరాల నుంచి ఉందండి వాళ్ళకి ఆస్తి. ఈరోజు
ఈ వాక్యము నా పట్ల నీ పట్ల నెరవేరాలంటే పరిశుద్ధంగాను పవిత్రంగాను నీతిగాను యథార్థంగాను మనం బతికినట్టయితే ఆయన ఆజ్ఞల మరుగు చేయకోకుండా నీ ఆజ్ఞలు నాకు తెలియపరిచి నీ ఆజ్ఞలు ఎల్లడిచే ప్రభువా నీ ఆజ్ఞలు అన్నీ కాడ నాకు తెలియపరచని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఆజ్ఞల్లో ఏముంది ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల గొయ్యి కంటే ఆయన ఆజ్ఞల్లో మనం ప్రేమించి ఆయన మనం గైకొన్న విడల ఎయ్యి తరాల వరకు ఆయన మనల్ని దీవిస్తాడంట. ఈ దీవెన మనకు కావాలి, ఈ ఆశీర్వాదం మనకు కావాలి, దేవుడు ఉన్నతమైన కృపను మనం పొందుకోవాలి. ఎలాగోనంటే నమ్మకంగా మనం జీవించాలి. దేవుడికి స్తోత్రం. నమ్మకంగా దేవుడి సన్నిధికి మనం వెళ్తుండాలి, నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉండాలి, నమ్మకంగా నువ్వు అడుగుతూ ఉండాలి. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఈ లోకంలో నీకు కావాల్సిన సమస్తము సమృద్ధినైనా కలగజేస్తూ ఉంటాడు. ఏది తక్కువ చేయడు. ఎందుకు తక్కువ చేయడనంటే ఆయన సమస్తం చూసే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్న నేడు ఏకరెత్తుకున్న దేవుడు. ఆయన ప్రతి విషయంలో కాడ నిన్ను కాపాడుకుంటూ దినదినం అనుదినము నిన్ను సంరక్షించుకుంటూ ఆరోగ్యమంతురాలుగా ఆయుష్మంతురాలుగా నీ దినములన్నీ ఆయన లెక్క ఇస్తూ నీకేది కావాలో నీకేది అవసరమైందో అవన్నీ అనుగ్రహిస్తూ ఉండే దేవుడండి ఆయన. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి లేబియా కాండము 24వ అధ్యాయము, లేబీ కాండం 24వ అధ్యాయము 26వ అధ్యాయం దయచేసి చూడండి. లేబీ కాండము 26వ అధ్యాయము 3వ వచనం కాడ మనం చదువుదాము. దేవుడు లేఖనాల్లో ఏముందో తెలియజేసుకుందాం. చూడండి ఒకసారి. లేబీ కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే దేవుడు ఉన్నతమైన కృప మన మీదకి సమృద్ధిగా వస్తూ ఉండిద్ది. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన కృప, ఆయన మహిమ కలిగిన కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధానములో జాగ్రత్త కలిగి ప్రజలడే ఉండాలి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రేమ ఎలాంటి ప్రేమ, ఎలా దేవుడు సన్నిధానంలో మనకు దీవెన, ఎలా దేవుడు సన్నిధానంలో ఒక ఆశీర్వాదము, ఎలా దేవుడు ఒక దీవెన మేలు మనకు కలుగుతుందంటే ఆయన ఆజ్ఞను మనం గైకొని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్న ఎడల 1000 తరాల వరకు ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు ఏది కాడ మరుగు చేయకోకుండా వద్దని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు మరుగు చేయొద్దు, నువ్వు మరుగు చేస్తే నీ ఆజ్ఞల గురించి నాకు తెలీదు, నేను దీవించబడలేను ప్రభువా, దీవెనకి యోగ్యుడిని కాలేను, ఆశీర్వాదానికి యోగ్యుడిని కాలేను, నీ ఉన్నతమైన దీవెన నేను పొందుకోవాలి, నీ ఆశీర్వాదం నేను పొందుకోవాలి, నీ ప్రణాళికలో నేను నడిపించబడాలని అంటే ప్రభు ఒకే ఒక మాట చెబుతాడు. ఏమనంటే నాకు ఏది అసాధ్యమైంది కాదు, సమస్తము నేను నీకు ఇస్తా, కానీ నువ్వు నా ఆజ్ఞల్లో గైకొని నా ఆజ్ఞలో లోబడి నా ఆజ్ఞలు ఏమిటో తెలుసుకున్నప్పుడు నేను నిన్ను నిశ్చయంగా దీవిస్తా. దేవుడికి స్తోత్రం. నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తా. ఎందుకు దీవిస్తాను, ఎందుకు ఆశీర్వదిస్తానంటే నువ్వు నా సొత్తువి, నా బిడ్డవి. హల్లెలూయా. నీకేది తక్కువ కాదు. మనుషులు తక్కువ చేద్దామనుకున్నా కానీ నేను నీకు తక్కువ చేయను. నువ్వు యేషులో కుదువు పడద్దు, యేషులో కొరత పడద్దు, సమస్తము కాడ నేను నీకు అనుగ్రహిస్తాను. దయచేసి కీర్తన 119వ అధ్యాయము 119 వచనం చదవండి.
నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను. చాలు. చూడండి, ఎందుకు ఇక్కడ ఆజ్ఞలు మరుగు చేయొద్దు అంటున్నాడు. నీ ఆజ్ఞ నాకు తెలియపరుచు. ఎందుకు ఆజ్ఞలు తెలియపరచమంటున్నాడు? ఆజ్ఞలు అసలు ఏముంది ఒకసారి మనం గమనించాలి. ఆయన ఆజ్ఞలు తెలియపరుచయ్యా, నీ ఆజ్ఞలు మరుగు చేయొద్దు, నీ ఆజ్ఞల్లో నాకు మరుగు చేస్తే అసలు ఆ పరిస్థితి ఎందుకు ఈయన ఇంత తాపెత్తరపడుతున్నాడనంటే, లేబీకాండము దయచేసి దీపోపదేశకాండము 5వ అధ్యాయము, దీపోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనము చదవండి ఒకసారి. నన్ను ప్రేమించి చాలు. ఏమిటి ఈ ఆజ్ఞలు ఎందుకైనా అసలు మరుగు చేయొద్దు అంటున్నాడు? ఇదిగో ఈ సత్యం ఉంది ఇక్కడ. ఏ సత్యము? నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొన్నప్పుడు 1000 తరాల వరకు నేను నిన్ను దీవిస్తా. దేవుడికి స్తోత్రం. ఆయన ఆజ్ఞల్లో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, ఎన్నో దోషాలుంటాయి. కానీ వీటన్నిటి విషయంలో నువ్వు నిలబడి ఆయన వైపు మాత్రమే చూడాలి. దేవుడికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? మనము ప్రభు వైపు చూడాలి. ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆకాశము నుంచి ఆకాశ వాక్యాలు ఎప్పి పంటసాలంత విస్తారమైన దీవెనలు నీ కుటుంబం మీద, నీ కుటుంబంలో నీ బిడ్డల మీద కుమ్మరిస్తామంటాడు. హల్లెలూయా. చాలామంది అంటారు కదా, వాళ్ళు తాతల్లాటి నుంచి ఉండేవాళ్ళనండి. వాళ్ళు తాతల్లాటి నుంచి పేదవాళ్ళు కాదు సార్, వాళ్ళు ఉండేవాళ్ళే. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? 1000 తరాల వరకు నేను దీవిస్తా. ఎప్పుడు? నా ఆజ్ఞల్లో నువ్వు గైకొని, నా ఆజ్ఞల్లో లోపడి, నాకు ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు 1000 తరాల వరకు నా కృప నిన్ను విడిచిపెట్టదు. నువ్వు అనుకోవచ్చు నేను విడిచిపెట్టాను, అసలు నేను విడిచిపెట్టను. ఆ ఆజ్ఞన దేవుడు నీలో నాలో ఎందుకు మరుగు చేయొద్దని ఆయన ప్రార్థన చేస్తున్నాడో, మనం కాడ ఆ ఆజ్ఞల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆజ్ఞల్లో నాకేది మరుగు చేయొద్దయ్యా. ఎందుకనంటే నీ ఆజ్ఞల్లో ఏముంది? దీవెన ఉంది. నీ ఆజ్ఞల్లో ఏముంది? క్షేమం ఉంది. నీ ఆజ్ఞలలో ఏముందనంటే, ఈ లోకములో కావాల్సిన సమస్త సంపద అది నీ ఆజ్ఞల్లో దాగి ఉండి ప్రభువా. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ శ్రమైనా కావచ్చు, అయితే నీ ఆజ్ఞలు మాత్రం నాకు మరుగు చేయొద్దయ్యా. బతిలాడుకుంటున్నాడు. నీ ఆజ్ఞలు నాకు ఏది మరుగు చేయొద్దు, నీ చిత్తానుసారం ఏంటో నాకు తెలియపరుచు. మరుగు చేస్తే నేను ఎలా తెలుసుకోగలుగుతానన్నయ్య అని చెప్పి దేవుడు మహాకృప ఆయన బతిలాడుకుంటున్నాడు. దయచేసి ప్రేమైన దేవుడు బిడ్డలారా, లేబీకాండము 26వ అధ్యాయము, దయచేసి లేబీకాండం 26వ అధ్యాయము కొంచెం మైక్లో చదవండి అమ్మా, లైవ్ వెళ్తుంది కదా. 3వ వచనం నుంచి చదవండి. 26:3 నుంచి. ఇరవై 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, మీరు నా కట్టడల బట్టి నడుచుకుని, నా ఆజ్ఞలను ఆచరించి, నా ఆజ్ఞలను ఆచరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండెను, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదరు. హల్లెలూయా. ఇదిగో ఈ దీవెన మనకు వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఈ దీవెన, ఈ ఆశీర్వాదం ఎలా మనం తెలుసుకుంటామో తెలుసా? ఆయన ఆజ్ఞలో లోపడి, ఆయన ఆజ్ఞలు తెలుసుకుని, ఆయనకి ఇష్టమైనట్టు మనం నడుచుకుని, ఆయన మీద మనం మన భారాన్ని మోపి, అప్పుడు ఏం చేస్తాడంటే వర్షాకాలం వర్షాన్ని కురిపిస్తాడు. మన పొలాలు పండుతాయి, మన డ్యూటీలు ప్రమోషన్లు వస్తాయి, మన చేసే చేతి పనులు స్థిరపరుస్తాడు. లేకపోతే
మనం ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారాన్ని అధికంగా లేపుతాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తాం? మన దేశంలో సంతోషంగా తుప్పితిగా ఉంటాం. ఈరోజు చాలా రాష్ట్రాల కరువుతో ఉండి కారణం ఏమిటి? పంటల పండగ. ఎందుకని? ఎడారి ప్రాంతం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గుజరాత్ కానీ, మరి కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో మరి మారువాడీస్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి అక్కడ పంటల పండగ, వాళ్ళకి అక్కడ ఏమీ లేక ఇటు వచ్చి వ్యాపారాలు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. గమనించండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, రాజస్థాన్ అంతా ఎడారి ప్రాంతం. మన దేశంలో ఏముందనంటే చక్కగా పొలాలు ఉండయి, వాటికి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు, మంచి పంటని ఇస్తున్నాడు, ప్రశాంతంగా తిని తొప్పితిగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఉంటున్నామా లేదా? చెప్పండి, తొప్పితిగా ఉంటున్నామా లేదా? ఇప్పుడు పంట పండపోతే మన దేశాల కాడ ఏమవుతాము? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ తేదీ నాకు అంతగా గుర్తులేదు, కానీ ఒక 5 సంవత్సరాలు వర్షం లేదండి. 5 సంవత్సరాలు వర్షం లేకపోతే అసలు అంత కాడ చాలా ఆశ్చర్యపోయారు. కరువు. అందరూ మూటలు కట్టుకుని ఏరే దేశాల్లో, ఏరే రాష్ట్రాలకు వెళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు పనులకి, జాబులకి వెళ్ళేవాళ్ళు జాబులకి, ఇట్లా రకరకాలుగా పోతున్నారు. కారణం ఏంటంటే ఇది భూమి పండే భూమే, దీనికి నీళ్లు లేవు. ప్రైజ్ ది లార్డ్. తెలుసా మీకు? ఆయన ఆ డేట్లు నాకు అంత గుర్తులేవు, కానీ ఆ ఇయర్ అంత గుర్తులేదు, కానీ కరువు వచ్చింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు. పొలాల పంటలు లేవు, వర్షం లేదు, పొలాలన్నీ బీడు మారిపోయినాయి. అది మంచిగా పండే కాలపక్షనే బీడు మారింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు అనుకోవచ్చు సకాలంలో దేవుడు వర్షాలు ఇచ్చి, ఆయన వర్షం కురిపించి మన పొలాలు పండుతున్నాయి, ఆ చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, మనం చక్కగా తిని తృప్తిగా ఉంటున్నామంటే దేవుడు అనుగ్రహం మాత్రమే. హల్లెలూయా. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఉండగలుగుతామా? ఆయన అనుగ్రహం లేనిదే మనం తినగలుగుతామా? లేదు, తినలేం. అందుకే ఆయన ఆజ్ఞలు ఏవి కాడ మొరుగుగా మనకు ఉండొద్దు. ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ఆజ్ఞలు నాకు తెలియపరచాయి. పాత నిబంధనలో మోషేకి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆజ్ఞలు తెలియపరచాలని. ఆజ్ఞల వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఆజ్ఞల వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఆజ్ఞ వెనకాల ఏమి నిజమో దాగి ఉంది, అది నేను చూడాలని చెప్పి మోషే వెళ్ళి ఎక్కడ? ఆ కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన చెక్కి 2 పలకలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఆయనకు నీవు లోబడి, ఆయనకు నీవు నమ్మకంగా ఉండి, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి, నువ్వు యథార్థత కలిగి నిలబడితే దేవునికి కొరత ఉండదు, ఆశీర్వాదానికి కొరత ఉండదు, నీ ఆర్థిక సమస్యలు నీకు ఉండవు. కానీ దేవుడు వైపు మనం చూడాలి. మరి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉండారు బోరబండ్లో, చాలా మంచి బిడ్డలు. ఈరోజు నైట్ 8కి వస్తున్నారు. ప్రతి నెల 7వ తారీఖు 10 గంటల నుంచి 1 గంట దాకా నైట్ ఓ లైట్ ప్రేయర్ ఉండేది కదా, ప్రతి నెల వస్తారు. అయితే ఆ బ్రదర్ పాపం డ్యూటీ లేని టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడి డ్యూటీ ఇచ్చాడు. నమ్మకంగా దేవుడి సన్నిధికి వారు దశభాగం పట్టుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. మొన్న శుక్రవారం ఫ్రైడే బాలనగర్లో ఉపవాస ప్రార్థన అయితే నేను పోయా. నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఏమంటారు, తింటాం కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసులు కానీ ఏం తాగను, ఓన్లీ నీళ్లు తాగుతా. అంతవరకే ముగించుకునే అంతవరకు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషులు కాదు. దేవుడికి స్తోత్రం. ఆ బ్రదరు ఫోన్ చేసినప్పుడు, అన్న నేను ఇంటికాడ ఉన్నాను, ఒకసారి రండి అన్నట్టు పోయి ప్రార్థన చేసి, ఎంతో ప్రేమ, ఎంత ప్రేమ అంటే ప్రేమ. దేవుడు బిడ్డలారా, దేవుడి సాబుకులంటే ప్రేమ. ఈరోజు దేవుడి సన్నిధానములో దేవుడికి నమ్మకం కలిగి, ఆయన ఒక్కడే మారాడు, తన భార్య మారింది, కానీ ఆయన వల్ల 4 కుటుంబాలు మార్చబడి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నావు, నిజమే. ప్రార్థన చేస్తున్నావు, నిజమే. నమ్మకంగా ఉంటున్నావు, నిజమే. దేవుడికి యథార్థంగా ఉంటున్నావు, కానీ
నీ వలన ఒక ఆత్మ రక్షణలోకి రావాలి. హల్లెలూయా. నీ వలన ఒక ఆత్మ రక్షణలోకి రావాలి, ఒక కుటుంబం రక్షించబడాలి, ఒకళ్ళ మేలు పొందుకోవాలి. ఆ బోరబండ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబము, ఎప్పుడు 4 కుటుంబాలు మార్చబడ్డారు. ప్రైజ్ లార్డ్. రానున్న దినాల్లో అక్కడ సంఘాన్ని దేవుడు స్థాపిస్తానన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమనించండి. దేవుడి సన్నిధానంలో ఆయన ఆజ్ఞల్లో మనకు తెలియపరచమని ప్రార్థన చేయాలి. ఏదో ఈరోజు దీవిన, ఈరోజు వచ్చింది ఇక చాలు అంతవరకు కాదు. నీ ఆజ్ఞల్లో నాకు తెలియపరుసయ్యా, ఆజ్ఞల్లో ఉన్న మర్మమేంటి, ఆజ్ఞల్లో ఉన్న రహస్యమేంటి నేను తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తా, ఆజ్ఞల సారంగా నడుచుకుని, దేవుడికి నమ్మకంగా నడుచుకుని, ఆయన ఎదుట యథార్థంగా మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పరలోకం నుంచి వర్షాన్ని కురిపించినట్టుగా ఆ దీవెన మన మీద కుమ్మరిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తాడు. అనేకులు చూస్తున్నప్పుడు దేవుడి యొక్క దీవెన, విస్తారమైన ఆశీర్వాదం చేత మనం ఏం చేస్తామో తెలుసా, సమృద్ధిగా 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 నడిపించబడతా ఉంటాం. అలాంటి ఒక సమృద్ధి మనం పొందుకుని ముందుకెళ్ళాలని అంటే, ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఎవరా వ్యక్తి అని అంటే, ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎక్కలేనయ్యా అంటున్నాడు. నేను అంటా ఒక మాట, ఎక్కలేనప్పుడు ఎందుకు, మెదలకొండ గమ్మునుంటే అయిపోయేది కదా, నేను ఎక్కలేనయ్యా కానీ ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. ఇలాంటి ప్రార్థన మీలో ఎప్పుడన్నా ఎవరైనా చేశారా? ఎత్తైన కొండ నన్ను ఎక్కించు కానీ నేను ఎక్కలేను. ఎక్కలేనప్పుడు మెదలుకోకుండా గమ్మునుంటే అయిపోయేది కదా, కానీ ఆయన అటు ఊరుకుంటున్నా, నన్ను ఎక్కించు ప్రభు ఆ కొండ, కానీ నేను ఎక్కలేను. ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ ప్రార్థన చేసిన వ్యక్తి దేవుడు ఆజ్ఞలు గైకొని, దేవుడి చిత్తాన్ని తెలుసుకుని, దేవుడికి నమ్మకంగా ఉండి, దేవుడు ప్రణాళిక ఏమిటో సంపూర్ణంగా తెలుసుకుని, స్తుతుల మీద దేవుడికి సింహాసనాన్ని వేశాడు. దేవుడికి స్తోత్రం. ఏమేశాడు? స్తుతుల మీద ఆయనకే సింహాసనాన్ని వేశాడు. పరలోకములో ఆయన ఉంటాడు, ఆయన కాళ్ళు ఈ భూమి మీద పెట్టుకుంటాడు. ఇది ఆయన కాళ్ళు పెట్టుకునే పాదపీఠం. ఇలాంటి మహత్వ కార్యం చేసే దేవుడికి ఈయన స్తుతుల మీద సింహాసనాన్ని వేశాడు. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఈ స్తుతుల మీద సింహాసనాన్ని వేసాడో, ఈ స్తుతులు అర్పిస్తున్నాడో, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, దేవా నీ నామం మహింపరచబడును గాక, నీ నామం ఘనపరచబడును గాక, తండ్రి నేను నీకు నమ్మకంగా నీ ఆజ్ఞలేంటో తెలుసుకుని నీ చిత్తం నా పట్ల నెరవేర్చాయని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి వ్యక్తి? ఎక్కడో గొర్రెలు మళ్ళేసుకునే వ్యక్తి, ఏడో అడవుల్లో కొండల్లో ఎడారిలో తిరిగే వ్యక్తి. స్తుతుల మీద సింహాసనం వేసాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనలో ఎవరికైనా సాధ్యమైద్దా అని మీరు అనుకోవద్దు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. నేను ప్రకటించే యేసయ్యకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. ఎందుకనంటే ఆయనకు సమస్తము సాధ్యమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంతవరకే కాక సమస్తము కాడ ఈ సృష్టి, ఈ లోకాన్ని శూన్యంలో ఏడదీశాడు, ఈ భూమిని. అలాంటి గొప్ప దేవుడు, ప్రేమైన దేవుడు పెట్టలేరా. దావీదు అంటాడు, అయ్యా ఈ సింహాసనం మీద కూర్చునే దానికి నేను ఏ పాటి ఏగత కలిగినాడు ప్రభు అని అంటే, దావీదా నువ్వు రాజుగా పరిపాలిస్తుంటే చూడాలని నాకు ఆశ ఉంది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా భారము, నా బాధ్యతలు, నా వ్యవస్థ, నా కుటుంబంలో ఉన్న ప్లెజర్ని తట్టుకోలేకపోతున్నా, అసలు ఈ బతుకు నాకు అవసరమా అని దాకా రావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు ఆజ్ఞలు నాకు తెలియపరచమని నేను ప్రార్థన చేయాలి. ఆ వాక్యం ద్వారా దేవుడే నాతో మాట్లాడాడు. ఈ వాక్యము ఆజ్ఞల్లో ఉన్న మర్మం ఏమిటి, ఈ ఆజ్ఞల్లో గైకొన్నప్పుడు, ఆజ్ఞలకు లోపడినప్పుడు, ఆజ్ఞాసారంగా నడుచుకున్నప్పుడు కలిగే దీవెన ఎలా ఉంటుంది, ఈ దీవెన నా పట్ల నెరవేర్చబడాలి. దేవుడికి స్తోత్రం.
నా పట్ల నెరవేర్చబడాలని నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి మనము? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలు నువ్వు లోపడ్డావు, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావు, 1000 తరాల వరకు తరగనొక దేవుడు నీకు అనుగ్రహిస్తావు అంటాడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని తరాలు? 1 తరమా? 10 తరాలా? 100 తరాలా? కాదు, 1000 తరాల వరకు నిన్ను దీవిస్తావంటాడు. దేవుడికి స్తోత్రం. నీ నీతిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నువ్వు నడిచిన నడతను బట్టి, నువ్వు ఉంటున్న యథార్థను బట్టి లోకంలో ఉన్న ప్రజలకి సపరేట్ అయ్యి, ప్రజలకు సపరేట్ అంటే వాళ్ళతో మాట్లాడొద్దని నేను అంటలే, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దని అంటల్లా. నువ్వు ప్రత్యేకత కలిగి దేవుడికి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నేనుండా ఒక ప్రత్యేకత కలిగి ఉంటా. నా ఫ్రెండ్స్ చాలామంది తాగుబోతులు, కొంతమంది మారారు, ఇంకా కొంతమంది మారల, కొంతమంది చనిపోయారు. చిన్నోళ్ళు, నాకంటే చిన్న వయసు, వాళ్ళ భార్యలు ఎదవరాళ్ళుగా ఉండారు. ఈరోజు వివాహం చేసుకుందామంటే చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు. వాడు ప్రాణానికి పడిపోయాడు, చచ్చిపోయాడు. తాగాడు, ఇష్టారాజ్యంగా అటు ఇటు తిరిగాడు, ఏదో రోగాలు వచ్చినాయి. ఈరోజు ఆగమైంది. ఈరోజు బాధపడేది వాడు చేసుకున్న అమ్మాయి, ఆ పుట్టిన బిడ్డలు. ప్రేమైన దేవుడి బిడ్డ, ఈరోజు భార్యాభర్తలు, బిడ్డలు, కుటుంబంగా ఉంటుందంటే నా దేవుడు అనుగ్రహం లేనిది అది ఉండదు. దేవుడికి స్తోత్రం. ఎంతోమంది యవన వయసులో వాళ్ళ ఇష్టారాజ్యంగా తిరిగి దేవుడికి విరోధంగా లెగసి వాళ్ళ జీవితాలు వాళ్ళే ఆర్పేసుకున్నారు. గనుక మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు గైకొని, నా ఆజ్ఞలు లోపడి, నా ఆజ్ఞాసారంగా నడుచుకున్న వెడల ఆకాశం నుంచి వర్షం కురిపించి నీ పొలాలు పండిస్తా, చెట్లు పొలవలు ఇచ్చినట్టుగా నువ్వు తిని భుజించి తొప్పెత్తిగా నువ్వు ఉందువు. హల్లెలూయా. సంతోషంగా ఉందువు, మనశ్శాంతిగా ప్రశాంతంగా మనుకుంటావు. ఆహారం తినపోతే మనశ్శాంతి ఎక్కడిది? ప్రశాంతత ఎక్కడిది? బాగా ఆకలేసేవాడికి మనశ్శాంతి గురించి చెబితే ఏంటాడా? ముందు అన్నం పెట్టాయా, కడుపు నిండితే తర్వాత చూద్దామంటాడు. కానీ ప్రేమైన దేవుడి బిడ్డ, ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నేను ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నువ్వు అనుసరించిన వెడల నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించుదును. హల్లెలూయా. ఏం చేస్తాడండి ఆయన? నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, నమ్మకంగా నువ్వు ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, దేవుడు కొరకే మనం బతుకుతూ ఉండాలి. చాలామంది నా స్నేహితులు అంటూ ఉంటారు, నేను ఎప్పుడన్నా బయటికి వెళుతున్నప్పుడు అంటారు, ఎలా మారేవో మాకు తెలియదు కానీ మా జీవితాలు ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దో మాకు అర్థం కావట్లేదురా. మా కుటుంబాల్లో మనిషి లేదు, సంపాదిస్తున్న నెలకు 1,00,000, 2 లక్షలు వస్తున్నాయి నాయన, 2 లక్షలు వచ్చినాయి కానీ మనిషి లేదు. ఏమైందిరా అంటే, ఏమయ్యేది ఏముందా, నేను తాగుతున్నా ఆంకాడ తాగుతుంది. అదేంటిరా, నేను తాగుతున్నాను కదా, నేను లేని టైంలో ఆంకాడ మోత తీసి పోసుకుంటుంది. ఇంటే దంస పెట్టుకుంటే దాతల పిజ్జలో అది గట్టా తాగుతుంది. ఏం కాదు. ప్రేమైన దేవుడి పెళ్ళారా, కుటుంబం ఎందుకు ఇలా పాడవుతుంది, ఎందుకు ఇలాంటి విషయాలు కలుగుతున్నాయి అని అంటే, దేవుడికి పట్ల ప్రేమ లేక, దేవుడి పట్ల కృతజ్ఞత లేక, దేవుడి పట్ల నమ్మకం లేక, దేవుడు సన్నిధికి మనం వెళ్ళలేక, దేవుడు మందిరంలో ఉన్న దీవెన మనం పొందుకోలేని ఆ స్థితిలో, పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు పడతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. చూసే ప్రజలందరి కాడ అసలు ఏమిటి వీడి దరిద్రత, ఊరంతా బాగుపడుతున్నారు కానీ ఈడెప్పుడు బాగుపడుతాడని ఎదురు చూడవచ్చు. అయితే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక తీర్మానం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దయచేసి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40 వచనం చదవండి దయచేసి.
మరియు మరియు నీకును ఆ, నీ తరువాత నీ సంతానపు వారికిని నీకును నీ తర్వాత నీ సంతాన వారికిని క్షేమము కలుగుటకై ఉమ్, నీ దేవుడైన యెహోవా ఉమ్, సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో ఉమ్, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు ఆ, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా. ఈరోజు ఆరోగ్యం లేక హాస్పిటల్ చుట్టూ లక్షలుండి ప్రజల దగ్గర కోట్ల డబ్బులుండి ఈ అనారోగ్యం నీకు దీర్ఘాయు కలగాలంటే దేవుడి సన్నిధిలోనే. ఈరోజు చాలామంది అడుగుతారు నన్ను ఏడాది కేక్ కొత్తే నేనే సిగ్గుపడను తినే విషయంలో. చాలామంది సిగ్గుపడతారు, కొద్ది కొద్ది తింటారు కదా, ఇంతలో పీసు కోసుకుంటా ఇబ్బంది లేకుండా మెదలకూడదు తింటా. మా నాన్నకి 120 సంవత్సరాలు ఇంకా ఉన్నాడు, బతికే ఉన్నాడు, మంచి ఆరోగ్యంగా. ఇప్పటికి 100 కేజీలు బరువు మోస్తాడు ఆయన. ఆయనకు షుగర్ బీపీ లేదు, మా అమ్మక లేదు, మా తాతలాంటి నుంచి మాకు అలాంటి వ్యాధులు ఎవరికీ లేదు, తెలీదు. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉంటాకి వాళ్ళు కాదు కారణము, నా ప్రభు మాత్రమే. నేను గట్టిగా చెబుతా హల్లెలూయా. ఎవరు కారణం దానికి? ఇప్పుడు మనం చదివిన వాక్యం ఈ 4వ అధ్యాయం 40 వచనం, ఇది మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? నమ్మకంగా ఆయన పట్ల ఆయన సేవిస్తూ నీకు నీ తర్వాత సంతన వారి కాడ ఆరోగ్యము ఆశనిచ్చి నువ్వు ఉండే దేశమందు ప్రశాంతంగా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు మనుష్యంతలోకి ఎంతమంది ఉంటున్నారా లేదా? కోట్లో ఉండి అనారోగ్యం కలిగి ఎంతమంది ఉంటున్నారు? నేను ఎప్పుడన్నా బయటికి సిటీ లోపలికి వెళ్ళినప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి అవుతారు, సార్ చాలా ఉంటాయి సార్ డబ్బులు, తిన్నామంటే తినలేము సార్ మేము. ఏమయ్యా ఇంత తినకూడదనంటే నాకు తెలియదు కదా. షుగర్ సార్, ఏమి తాగకూడదు, స్వీట్ ఏమి తినకూడదు. అవునా, మరి ఏమి తినాలనంటే ఎప్పటికప్పటికి ఈ చపాతీలు డైట్ చేస్తేనే మేము బతుకుతాం. దేవుడికి స్తోత్రం. ఎలా ఉంటే డైట్ చేస్తేనే వాడు బతుకుతారంట. దేవుడు సన్నిధానములో ప్రేమైన దేవుడు పెట్టలేదా? దేవుడు యొక్క మందిరములో నువ్వు దేవుడికి ఉండాల్సిన నమ్మకము, దేవుడు పట్ల సంకల్పము, ఆయన నీకు ఇచ్చే ప్రతిదీ కాడ నువ్వు ఎలా ఉండాలి? కాపాడుకుని పొందుకునే వ్యక్తిలా ఉండాలి, పోగొట్టుకునే వ్యక్తిలాగా ఉండొద్దు. ఎలా మనం కాపాడుకోవాలి? నమ్మకాన్ని బట్టి దేవుడు అందు ప్రేమ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే సంతోషకరంగా కనపడాలి. హల్లెలూయా. ఎలా కాపాడాలి? సంతోషంగా. దేవుడు మహాకృపను బట్టి మొన్న నేను బోరబండ పోయినప్పుడు చెల్లి పాపం నేనంటే చాలా ఇష్టం. వెంటనే అప్పుడప్పుడే వాళ్ళ భర్త పాపం డ్యూటీకి వెళ్ళాలి, అయినా ఆయన నాపి పాపం గబగబా వేడివేడిగా స్పీడ్ చేసింది. మరి గబగబా నేను తినాలని నోరు కాలేదు కదా, మళ్ళీ దాన్ని చల్లారుస్తూ ఉండి. ప్రేమైన దేవుడి పిల్ల గమనించండి, నువ్వన్నీ తినగలుగుతున్నావంటే, అన్నీ అనుభవిస్తున్నావనంటే దేవుడు కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన సన్నిధానములో మరుగైనది ఏదైనా సరే, దేవా నాకు మరుగు చేయొద్దు, నీ ఆజ్ఞల సమస్తము నాకు బయలుపరచు, ఎల్లడి చేయ చూపించు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు సన్నిధిలో ఒక దర్శన వరాన్ని పొందుకునే వ్యక్తులమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. చదువుతారా? కీర్తన 119 అధ్యాయము, కీర్తన 119 అధ్యాయము 19 వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ఇక్కడ గమనించండి చాలు. నీ ఆజ్ఞలు నాకు ఏమంటున్నాడండి? మరుగు చేయొద్దయ్యా. మరుగు చేస్తే నేను దీవించబడలేను, మరుగు చేస్తే నేను దీవెనకు అందుకోలేను, మరుగు చేస్తే అసలు నా వ్యవస్థ ఏంటి? ఈ ఆజ్ఞల్లో రహస్యం ఏంటి? ఈ ఆజ్ఞల్లో ఎందుకు రహస్యం దాగిందంటే అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ చదవండి. ఈ ఆజ్ఞను ఎందుకు మరుగు చేయొద్దని అంటున్నాడు? ఆజ్ఞల గురించి అంత ఎందుకు పరితపిస్తున్నాడు? ఆజ్ఞల గురించి ఎందుకు అంతగా ఇది పడుతున్నాడు దేవుడి మీద? ఇక్కడ తెలుస్తుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. బా
ఇది నీ ఇది దేవుడైన యెహోవా నామమును ఆ, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. చాలమ్మా, చూడండి ఇక్కడ ఆయన నామాన్ని ఎలా పడితే అలా ఉచ్చరించొద్దు, ఎలా పడితే అలా ఆరాధన చేయొద్దు. గమనించండి, దేవుడు సన్నిధానములో ప్రేమ దేవుడు బిడ్డలారా, 1000 తరాల వరకు ఈ ఆజ్ఞలు లోపడి ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుని దేవుడు ఆజ్ఞలు తెలియపరచాలని నువ్వు ప్రార్థన చేయాలి. కానీ అన్నం తినేటప్పుడు ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, పరుకు లేకంగానే రాత్రంతా కాపాడ్డావు, దేవా స్తోత్రం. ఈ ప్రార్థన షార్ట్ కట్లు కాదు, ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. ఒక తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడిగి పొందుకునే విషయంలో ఉండాలి. ఆ దేవుణ్ణి అడిగి నువ్వు పొందుకోలేని స్థితిలో ఎంత ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? 1000 తరాల వరకు దీవెని కావాలనంటే ఈ ఆజ్ఞలు ఇంత మర్మం ఉందని చెప్పి ఆజ్ఞలు అయ్యా కళల ద్వారా దర్శనాల ద్వారా, అయ్యా నేను నీ దర్శనం చూడాలి ప్రభువా. దేవుడు మహాకృపను బట్టి ఈ మందిరము కట్టబడినప్పుడు, అది కరోనా ఫస్ట్ వేవ్, దేవుడు దర్శనంలో ఈ మందిరం అంతా పడగొడుతున్నా నేనే ఒక మాలాడు తీసుకుని నేను కూడా బాధపడ్డా, ఉన్న మందిరం పడగొట్టుకుంటే నా పరిస్థితి ఏందని. మరలా ప్రార్థన చేసి మరలా పడగొడుతున్నా. ఏమోలే, నాకు ఒక ఏమో ఎట్ట కలబడింది ఏమోలే, ఏ దర్శనమో అని అనుకున్నా. పాస్టర్కి చెప్పా, ఆమె ప్రార్థన చేసింది, మందిరం కూలగొడుతున్నాం. మరలా ప్రార్థన చేసింది, మరలా కూలగొడతాం చూపించాడు. ఎప్పుడైతే కూలగొడతాం చూపించాడు, ఇక లేట్ చేయలే. కొన్ని సామాను రూమ్ మాట్లాడుకుని మొత్తం అక్కడ సామాన్ షిఫ్ట్ చేసి మొత్తం కూలగొట్టేసాం. కూలగొట్టమన్నాడు, కూలగొట్టాం. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడండి? ₹1 బిళ్ళ నా దగ్గర లేదు. 1000 రూపాయలతో మందిరం అయిద్దా? అయ్యండి, మా పాస్టర్ గారు చూపించే 1000 రూపాయలు నా దగ్గర అని. అప్పుడు ఆమె ఒక మాట అంది, విశ్వాసంలో ఉండేవాడు సమస్తము వర్ధిల్లుతాడు, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం నాకు తెలియదు, ప్రార్థన చేయ. ఇది కూలగొట్టిన తెల్లారి గేటు మాత్రమే ఉంది, కాంపౌండ్. ఆ గేటు కొడతా ఉన్నాడు ఒక అతను వచ్చి, పాస్టర్ గారు ఉండారా అని అన్నాడు. ఉన్నా రండి లోపల ఉండరు అన్నాను. గేటు తీసుకుని లోపలికి వచ్చాను, నాకు టైం లేదు, చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి ఇటు తిరిగాను. అన్నాను ఒక నిమిషం బైబిల్ పట్టండి అన్న అన్నాడు. నాకు అర్థం కాల. సరే అని బైబిల్ ఓపెన్ చేశాను, కానుక దాంట్లో పెట్టాడు, ఈ ఏడే పెట్టాను. నేను వెళ్ళిపోతున్నా బయటికి, ఆయన అటు వెళ్తున్నాడు. ఆయన అక్కడుండి ఫోన్ చేసి, అన్నా మీరు అలాగే వదిలిపెట్టి వెళ్తున్నారు, కానుకుంది కదా బైబిల్లో అన్నాడు. ఉండి తమ్ముడే ఆడికి వెళ్దాను. లేదన్నా కొంచెం మీతో పెట్టుకోండి. ఎంత ఉందో తెలుసా? 1,00,000 రూపాయలు, 250,000 రూపాయల నోట్ల కట్టలు ఆ బైబిల్లో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు పెట్టలారా, ఎప్పుడు ఆజ్ఞకు నువ్వు బయలుపరిచైన ప్రార్థన చేస్తావో, అన్ని ఆజ్ఞలు నాకు తెలియపరచమని ప్రార్థన చేస్తావు, ఆజ్ఞలు ఉన్న రహస్యం ఏంటో, ఆజ్ఞల్లో ఉన్న ఒక మరబాలేంటో, ఆ ఆజ్ఞల్లో నువ్వు ప్రార్థన చేసి పొందుకున్నప్పుడు సమస్తము దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. కొంచెం కాదండి, సమృద్ధిని ఎంత ఇస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. ఎందుకు ఆ సమృద్ధిని అంటే, ఆయన నిన్న నేడు ఏకరీతికున్నాడు. ఏ ఇష్యూలో కాడ నిన్ను చూసే దేవుడు, నిన్ను విడిచిపెట్టుకునేవాడు కాదు. ఈరోజు నైటు ఇంచుమించు మొత్తము ప్యాక్ అవుతూ ఉండేది మందిరం. కారణం ఏంటి? బోరబండ నుంచి, ఎస్పీ నగర్ నుంచి, వరంగల్ నుంచి మందిరాలు ఎక్కడ లేవా? కాదు, దేవుడు కార్యం ఇక్కడ ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రణాళిక ఎక్కడుంది? 10 నెల 7వ తారీఖు జోర్నోన ఒక నెలలో మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు 5వ తమ్ముడు, ఈ బాబు కాడ 4వ తమ్ముడు, నా తర్వాత అబ్బాయి, మా తమ్ముడే అబ్బాయి. అయితే ప్రేమైన దేవుడు పెట్టారా, వస్తే మా తమ్ముడు అన్నాడు, వాడు తెలియదు కదా పాపం, వాడు చర్చికి వెళ్తాడు కానీ తెలియదు వాడికి అంత సత్యాన్ని లోతులు తెలియదు. ఈ వాళ్ళ ఎవడు వస్తాడు అనయ్యా, ఇంత జోరు నువ్వు అన్న దార పడుతుంది వర్షం. నిజంగా ఆ నెల 7వ తారీఖు నైట్ అంతా వర్షమే. కారులో ఫుల్లుగా మనిషి మీద మనిషి ఎక్కి ఇరుక్కుని వచ్చి కారు వచ్చి మందిరం ముందు ఆగింది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తా ఉండి పులిపేట మీద. మా తమ్ముడే పోయి గేట్ తీసాడు. గేట్ తీసి అంటాడు,
ఎవరు రారు అనుకున్న ఇంత వాళ్ళ కాడ వచ్చారు, బళ్ళ మీద కాడ వచ్చారు. మందిరం ఫుల్ అయిపోయింది. మా తమ్ముడే నిలబడ్డాడు పాపం బయట. రారా లోపలికి అందామంటే ఖాళీ లేదు, ఆ నిలబడుకుని ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, తెల్లారి నాతో వాడు చెప్పే మాట ఏంటంటే, అన్నయ్య దేవుడు ఇక్కడ ఉండోడు, ఆరాధన జరుగుతుంది కదా, ఆరాధన సమయంలో నేను దేవుడిని చూశాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అలా దేవుడి సన్నిధి కట్టబడింది ప్రియమైన దేవుడు బిడ్డలారా. నా దగ్గర డబ్బులుని మందిరం కట్టలా, విశ్వాసులు అడిగినే మందిరం కట్టలా. ఈ మందిరం కడుతున్నాను మీరు ఇవ్వాలని ఎక్కడికి వెళ్ళి చేసాపు అడిగిన వాడిని అడుక్కున్నవాడిని కాదు. ఆయన ఆజ్ఞల్లో మరబాలేంటి, సత్యాలేంటి, లోతులేంటి నాకు తెలియపరిచాయని పట్టుబట్టి ప్రార్థన చేశా. జోరును వర్షంలో కాడ ఒక చైర్ వేసుకుని ఆ గోడ పక్కన కూర్చొని అలా ఆనుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. పాస్టర్ గారు పాపం టవలో ఏదైనా గొడుగేసుకొచ్చాను, దయ్యా పొద్దున్నే చేసుకోకూడదు ఇంత వాళ్ళలో కాడ ఎందుకైనంటే, లేదు లేదు పని ఆగిద్దేమో, పని ఆగకూడదు. కరోనా టైము 2000 సంవత్సరము, ఎన్ని సంవత్సరం అది, మార్చి నెలలోని 21వ తారీఖు. ప్రేమైన దేవుడు పెట్టలేరా, 2020 సంవత్సరంలో భయంకరమైన కరోనా. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారు, రోడ్డు మీద నడిచేదానికి లేదు, వాకింగ్ లేదు, ఏం లేదు, నడువు లోపల కనుక కొడుతున్నారు. ఏమన్నా పాల ప్యాకెట్లు తెచ్చేదానికి, నీళ్ళు తెచ్చి ఏమీ లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో లక్షలు బంగారము దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఈ వాక్యము నా పట్ల నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ వాక్యం మీరు చదివిన వాక్యం నా పట్ల నెరవేర్చాడు. మీ పట్ల ఈ వాక్యం నెరవేర్చాలంటే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ ఆజ్ఞలు నాకు తెలియపరచయ్యా, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేస్తే నేను ఎలా బతుకుతా ప్రభువా, నీ సత్యం నేను తెలుసుకోవాలి, నా బిడ్డలు, నా భార్య, నేను, నా కుటుంబం నీతిగా ఉండాలి. 1000 తరాల వరకు ఆయన మనల్ని దీవిస్తాడు. దయచేసి లేబీకాండం 26వ అధ్యాయం మనం ముగింపులోకి వెళ్దాము. దేవుడు శరీరం రక్తం ఉంది కనుక 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా. ఈ వాక్యాలు మీ జీవితాల్లో నెరవేర్చాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మరి మన జీవితం ఏంటి అని అనుకోవద్దు. మన చర్చికి వచ్చే ఒక అక్క పాపము నా అకౌంట్లో పైసలు పడుతుంటాయి, ప్రార్థన చేస్తా, ఎవరు వేస్తారో నాకు తెలియదు, ప్రార్థన చేస్తూ ఉంటా. అయితే అనుకుందంట పాస్టర్ గారికి పడితే నా పడవేమని అనుకుందంట. ఎందుకో ఏదో బాధ వస్తే బాగా ఏడిచి వెళ్ళిపోయింది. ఏడే ఆమె అకౌంట్లో పైసలు పడి నాకు ఫోన్ చేసి అంటుంది, అయ్యా నా అకౌంట్లో కాడ దేవుడు వేసాడయ్యా. ఆయన స్వార్థం గల్లవాడు కాదు, పక్షపాతి కాదు. ఎవరైతే కన్నీరు గార్చి, ఎవరైతే ప్రార్థన చేసి, ఎవరైతే నమ్మకంగా, యథార్థంగా, నీతిగా ఉంటారో ఆ నీతిని బట్టి దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ యథార్థను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతంగా ఆశీర్వదిస్తామంటాడు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు వర్షాకాలంలో వర్షం పడాలనంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్రార్థన. ఆ పంట పండాలనంటే ప్రార్థన చేయాలి. అక్కడ తోటలో కాయలు కాయాలంటే, పళ్ళుగా ఫలాలు కాయాలంటే, చెట్టులు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే నీ దేశమందు నువ్వు తిని తృప్తిగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. దేవుడి స్తోత్రం. ఆహారం కొరత ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆయన మనల్ని నడిపించే దేవుడు కనుక. దయచేసి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40 వచనం చదివి ముగించుకుందాము. యేసయ్యా 4వ అధ్యాయము 40 వచనం చదవండి. 4:40. మరియు నీకును నీ తర్వాత నీ సంతాన వారికి
క్షేమము కలుగుటకై ఉమ్, నీ దేవుడిని యెహోవా నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో ఉమ్, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు ఉమ్, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఉమ్. ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా. చాలు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి. అలాగే ఉండి ఆయన శరీరము రక్తం మీ వద్దకు వచ్చింది. తీసుకున్న బిడ్డలు ఒకసారి చేయెత్తండి. ఎంతమంది తీసుకుంటారు? చేయెత్తండి తీసుకున్న బిడ్డలు. ఓకే, ప్రార్థన చేసుకోండి. ఆయన శరీరం మీ వద్దకు వస్తూ ఉండింది.